హాయ్ అండి. వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ మజ్జిగ పులుసు రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. షేర్ చేసుకునే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి. చికెన్ కూడా వేసుకొని కాసేపు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి చికెన్ ఈ రకంగా కుక్ అయి ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి ఆ వాటర్కి బాగా పీస్ అంతా చాలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది. సరే కదండి, చికెన్ ఇలా మనం పసుపు వేసి ఆగిలు వేసేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేను చికెన్ ఇలా పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. మనం ఆగిలేసినప్పుడే ఆవిరికి మనం వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు. మూత పెడితే ఆవిరికి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్కి మొత్తం ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనకు ఆయిల్ పైకి తేలుతుంది. సో నేను అవన్నీ ఆయిల్ అందులోనే ఉంచేసి ఇలా ఈ రకంగా ప్లేట్లోకి తీసేసుకున్నాను చికెన్ అంతా. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపులు వేసేసుకుందాము. తాలింపులకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. తాలింపులకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, 10-15 దాకా పచ్చిమిరపకాయలు మనం సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే తాలింపులు వేగినప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించుకోవాలి. మధ్యలో ఈ తాలింపులు వేసినప్పుడు నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి. సో అందుకనే తాలింపులు నేను వేసిన తర్వాత మీకు చెప్పాను ఏమేమి వేసాను అనేది. సో తాలింపులు వేగిన తర్వాత మనం త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను చిన్న పీసెస్. ఆనియన్స్ ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్లోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఈ టమాటాలు ఏవైతే ఉన్నాయో వేసేసుకుంటున్నానండి. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఇప్పుడు బాగా మనం వేగించుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం కదా, అది కూడా బాగా వేగిన తర్వాత మనం అప్పుడు చికెన్ వేసుకుందాము. అసలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం అయితే నేను అస్సలు వేయను. మీకు బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఆగిలేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా చికెన్ దగ్గరికి వచ్చి బాగా వేగిపోయి మెత్తగా ముక్కకి గ్రేవీ అంతా పట్టి ఇలా మనకి అయిపోయిన తర్వాత మన స్టవ్ కట్టేసుకోవడమేనండి. ఇలా స్టవ్ కట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం పెరుగుని కొంచెం చిక్కగా మజ్జిగ కింద చేసుకోవాలండి. అసలు పలుచగా కాకుండా ఇటు పెరుగు కింద కాకుండా మధ్యలో కొంచెం చిక్కగా చిలికేసుకుంటే, అంటే పెరుగుని మనము కవ్వంతో చిలికితే ఎంత పలుచగా ఉంటుందో అలా మనము చేసేసుకొని మనం ఈ చికెన్ కర్రీలోని మనం వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
చూసారు కదండి చికెన్ మజ్జిగ పులుసు ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పెద్ద టైం ఏం పట్టదు, కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నాకు జిత్విన్కి ఈయనకి కూడా చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.